వీళ్ళు ఏం చేశారు ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ ఫాస్టర్స్తో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కూడా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారు. ఓకే. అది 123 అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఎనిమిటీ బిట్వీన్ ది క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. ఓకే. అంటే ఒక మతాన్ని పోలరైజేషన్ చేయడం ద్వారా మిగిలిన మతాల నుంచి ఈ మతపరమైన ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం. 100కి 100 ఇవన్నీ కూడా ఎన్నికల నిబంధన ప్రకారం చూసుకుంటే చట్టవిరుద్ధమైన చర్యలు. అవును. 100కి 100 చర్యలు తీసుకోదగిన కేసులు నమోదు చేయగలిగిన చర్యలు. ఇటువంటి వాటిల్లో మొట్టమొదటగా వీటిని ప్రోత్సహిస్తున్న నాయకుల్ని శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్న వాలంటీర్స్. అవును. లంచం తీసుకోవడం ఇవ్వటం ఎంత నేరమో తీసుకోవడం కూడా అంతే నేరం. అవును. ఆ ఇన్ఛార్జీలు వీళ్ళకి ఇస్తున్నారు, కానీ వీళ్ళు తీసుకుంటున్నారు కదా. ఇవాళ మీరు ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటా ఉన్నారు, అది గౌరవ వేతనమా ఏదనేది రెలవెంట్. ప్రభుత్వం నుంచి అంటూ మీరు వేతనం తీసుకుంటున్నారు అని అంటే యు ఆర్ లయబుల్ టు ద గవర్నమెంట్.